మండలం నారాయణపూర్ గ్రామస్తులు ఓవర్లోడ్తో తరలిస్తున్న చెరువు మట్టి లారీలను అడ్డుకున్నారు. పర్మిషన్ల పేరుతో ఇష్టానుసారంగా అధిక లోడుతో గ్రామంలోని రోడ్లు ధ్వంసం అవుతున్నాయని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా స్పందించకపోవడంతో గ్రామస్తులు చెరువు మట్టి లారీలను అడ్డుకున్నారు. అధిక లోడుతో వెళ్తున్న మట్టి లారీలను నియంత్రించాల్సిన ఆర్డీఓ, మైనింగ్, రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడకపోవడం విస్మయానికి గురిచేస్తుంది. పెద్దపల్లి జిల్లాలో మట్టి దొంగలు 3 కాయలు 6 పువ్వులుగా కొనసాగుతుందని జోరుగా చర్చ జరుగుతుంది. రోజు మా నారాయణపూర్ గ్రామంలో ఉన్నటువంటి శనుకుంట్ల గ్రామం నుండి మట్టిని ప్రభుత్వం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తరలించడం జరుగుతున్నది. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాము. అయినప్పుడు కూడా మా విద్యానగర్ ఏం చెప్పిందంటే ఒక మంచి మట్టి పాలసీని తీసుకొస్తున్నాము. ఈ మట్టి పాలసీ ద్వారా అటు ఇటుక బట్టీలకు అదేవిధంగా ఈ రాయల్టీ ద్వారా ఉన్నటువంటి గ్రామ ప్రజలకు కూడా మంచి న్యాయం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది అనే ఉద్దేశం కొద్దీ ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వము మరియు కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యే గారు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇటుకల బట్టి వ్యాపారులు ఆ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం పట్ల మాతో పాటు మా గ్రామ ప్రజలు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ మేము అందరం కలిసి ఈరోజు ఇక్కడ ఈ బండ్లను ఆపడం జరిగినది. ఓవర్లోడ్ మీరు చూసినట్టయితే ఇక్కడ ఓవర్లోడ్ అంటే పరిమితిని మించి ఎక్కువ ఓవర్లోడ్ నడపడం వల్ల మా గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఏమైనా అనుకోని సంఘటన జరగడం వల్ల రోడ్డు పలిగిపోవడమో లేకపోతే పిల్లలకు యాక్సిడెంట్లు కావడమో ఇష్టారీతిగా స్పీడ్లు పోవడం జరుగుతున్నది. కనీస నిబంధనలు కూడా పాటించలేదు. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఈ లారీ యజమానులు ఏదైతే ఉన్న ఈ మట్టి యజమానులు ఎవరైతే ఉన్నారో పర్మిషన్ తీసుకున్న వాళ్ళు కనీసం గ్రామ పంచాయతీకి కూడా ఆ ప్రొసీడింగ్స్ ఏముంటాయి అనేది కూడా అప్పచెప్పకుండా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. కాబట్టి మేము ఈరోజు ఈ మట్టిని ఆపడం జరిగినది. దయచేసి మేము మట్టికి ఎవరము తీసుకుపోవడానికి అడ్డానికి మాకు ఏమి ఇబ్బంది ఏం లేదు, కానీ ఖచ్చితంగా ప్రభుత్వం నిబంధనల మేరకు అదేవిధంగా ప్రభుత్వం యొక్క పర్యవేక్షణలో ఈ మట్టి తీసుకుపోవాలి తప్ప మా గ్రామంలో ఉన్నటువంటి మా గ్రామానికి సంబంధించినటువంటి సంపదనంతా ఇక్కడి నుంచి దోసుకుపోతున్నారు. ఇంకొక విషయం, అయ్యా ప్రభుత్వ అధికారులారా మేము ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మా గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు ఎవరైనా ఒకరిద్దరు జేసీ పెట్టుకొని మట్టి తీసుకపోతే అక్రమంగా కేసులు నమోదు చేస్తారు. ఎందుకు? ఆ రైతులకు భూమి సారవంతమైతే ఉద్దేశం కొద్ది మట్టి తీసుకపోతే కేసులు నమోదు చేస్తారు. ఇక్కడ పరిమితులకు మించి ఆ లోడు పోతుంటే చూసి చూడనట్టు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. దయచేసి మీరు దీని మీద చొరవ చేసుకోవాలి. అదేవిధంగా మా రైతుల పక్షాన ఒక విజ్ఞప్తి ఏంటిదంటే మా రైతులకు అనేక మంది రైతులకు వ్యవసాయ భూములకు మట్టి అవసరం ఉన్నది కాబట్టి ఈ మట్టిని నిలుపుదల చేయాలని చెప్పి మా యొక్క విజ్ఞప్తి డిమాండ్ కూడా చేస్తున్నాం.